జగన్ పాదయాత్రని నమ్మే రోజులు పోయాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. హత్యలు చేసేవారిని బియ్యం దొంగతనంగా అమ్మేవారిని ఆయన ప్రోత్సహించారని ఆరోపించారు. జగన్ అవినీతికి కేంద్ర బిందువని అన్నారు. జగన్ పాదయాత్రను నమ్మే రోజులు పోయాయి. గతం వేరు నేడు వేరు. ఆయన ఏంటో ఆయన నిజ స్వరూపమేంటో తెలిసింది. హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాడు, యాక్సిడెంట్లు చేసి చంపిస్తే ప్రోత్సహిస్తాడు, మద్యం మత్తుగా తప్పుడుతో వ్యాపారం చేసే వాళ్ళని సమర్థిస్తాడు, ఇవాళ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకున్న వాళ్ళ మీద సమర్థిస్తాడు. అవినీతికి కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇవాళ పాదయాత్ర చేస్తే నమ్మేవాళ్ళు ఎవరు? 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. తల్లికి వందనం ఎగ్జాంపుల్. ఎంతమంది ఉన్నా 15,000 రూపాయలు ఇస్తున్న పెద్ద మనిషి కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చాడు. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు, 4 సంవత్సరాల్లో 20,000 కోట్లు ఇచ్చి 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. ఏమైనా పాదయాత్ర చేస్తావు? ఒక ప్రాజెక్టు పూర్తి చేసావు, ఒక ఇండస్ట్రీ తెచ్చావు, ఇండస్ట్రీ పారిపోయింది, పెట్టుబడిదారులు పారిపోయారు, రాష్ట్రంలో అరాచకం సృష్టించావు, అవినీతి అక్రమాలకు తెరలేపావు. ఏమైనా ప్రజల్లోకి వస్తామని ప్రశ్నిస్తా ఉన్నావు. నువ్వు మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కోసం ప్రతిదాన్ని కూడా చిల్లర పనులు చేసి తప్పుడు గోపస ప్రచారం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నావు. అయ్యేది కాదు, చచ్చేది కాదు. నువ్వు ఉండవలసింది సెంట్రల్ జైల్లో. కానీ నువ్వు అసలే బెయిల్ పక్షివి, జైలు పక్షివి. ఎలా ప్రజల్లోకి వస్తావు? నువ్వు ఉండాల్సిన జైల్లో కానీ ప్రజల మధ్య కాదని ప్రజలు నిర్ణయించారు. అందుకని 11 సీట్లతో సరిపెట్టారు. ఈ తమ 11 కూడా రద్దయ్యే అవకాశం ఉంది. నీ పార్టీ వాళ్ళే నీకు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితిలో ఉన్నారని హెచ్చరిక చేస్తావు.